హాయ్ అండి. భార్యాభర్తలు తప్పకుండా వినవలసిన మంచి మాటలు. ప్రతి భర్త కూడా తన భార్యను మరో తల్లి రూపంలో భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తోంది. ఇదే మధురమైన బంధం. ఇప్పటికీ ఎప్పటికీ కూడా. నువ్వు అలిగావని నేను అలిగితే ఆ బంధం నిలబడదు. బంధం నిలవాలంటే బాధ భరించాలి, బతిమాలాడాలి, బుజ్జగించాలి. అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలుస్తోంది. తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే. మనకు జన్మను ఇచ్చిన వారు చివరి వరకు తోడు రాలేరు. తోబుట్టువులు, ప్రేమలు ఇంటివరకే శాశ్వతం. మిత్రులు అపదార్థం అవుతారేమో కానీ అన్నీ కాలేరు. సంతానం మన ముసలితనం వరకే ప్రయాణం. సమాజం వెక్కిరింపుల వరకే. చివరి వరకు చితి మంటలో నీకు తోడు నిలిచేది నిజమైన దాంపత్యం. భార్య దేవుడు మనసులో ఉండలేడు కాబట్టి తల్లినిచ్చాడు. ఆ తల్లి సదా కొడుకుతో ఉండలేదు కావున భార్యనిచ్చాడు. ఆ భార్య తన ప్రేమతో భర్త మనసులో నిలిచిపోతే, అనగా దేవుడిలో దైవత్యం, తల్లిలోను దూర్తత్వం, ప్రేమలోని అమరతత్వం భార్యలో చూడవచ్చు అని అర్థం. ఏనాడైతే భార్య భర్త కోసం కాకుండా తను తెచ్చే ఆశ్చర్యాల కోసం ఎదురు చూస్తుందో, అప్పటి నుంచే భార్య భర్తను బాధ్యతగా కాకుండా భారంగా భావించే ఆస్కారం ఉంది. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ మనతో 7 అడుగుల వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే. ఇక కన్నవారు కావలసిన వారు నిన్ను వదిలేసినా, నీవు తాళి కట్టిన అర్థాంగి, నీవు నేర్చుకున్న విద్య నిన్ను ఎప్పుడు కూడా ఒంటరి చేయవు. నాకు ఏదైనా సమస్య వస్తే ముందు గుర్తు వచ్చేది నువ్వే. నీకు చెప్తున్నాను అంటే నువ్వు సమస్యను తీరుస్తానని కాదు. నీకు చెబితే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నీకెంత అదృష్టం కలిసి వచ్చినా, నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా కూడా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు, ఎప్పటికీ పైకి రాలేవు. భార్య చేసే త్యాగాలు ఎవరు చేయలేరు. భార్య పంచే ప్రేమను ఎవరు పంచలేరు. భార్య చేసే కష్టం ఎవరు భరించలేరు. ఏది ఆశించకుండా జీవితాంతం భర్త కోసమే బ్రతికేదే భార్య. ఎంతో మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిలా ఉంటుంది. నీ కోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట, ఒక పూట, ఒక రోజు నిర్లక్ష్యం చెయ్యి, తప్పు లేదు. కానీ ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు కావాలని పిలిచినా కూడా పలకనంత దూరం వెళ్ళిపోతారు. ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకే అర్థం కాదు. ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా కూడా ఏం చేయలేం. అది కాలమైనా సరే, స్నేహితులైనా సరే, బంధువులైనా సరే, చివరికి వస్తువులైనా. బంధం అనేది ఒక చిన్న పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. మన అనుకున్న వారి దగ్గర మన విలువను తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మాత్రం అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. పడిపోతే పగిలిపోయే ఫోన్కే ఎంతో విలువ ఇస్తున్నాం. అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి? చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని గాని, మార్చాలి అని గాని ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం గాని రోడ్డంతా తివాచి పరుస్తామా? చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికి ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు మాత్రం రోజు ఆలోచిస్తూ చిన్నవాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు. నిజంగా ప్రేమించే వారెవరైనా ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలనుకోరు. తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలిగే వారు కోరుకుంటారు. వాదన నీకు గెలుపు ఇవ్వచ్చు, కానీ వారు నీకు జీవితకాలం దూరం అవుతారు. ఓర్పు నీకు తాత్కాలిక ఓటమిని ఇవ్వవచ్చేమో, కానీ శాశ్వత సంబంధాలను ఏర్పరచవచ్చు. ఇది బాగా గుర్తు పెట్టుకో. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు.
అలాగే జీవితంలో ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలడమే విజయానికి మార్గం. లైఫ్లో లేని వాటి కోసం ఎంతో కష్టపడి అది మన జీవితంలోకి తెచ్చుకుంటాం, కానీ అది వచ్చాక నిర్లక్ష్యం చేస్తాం. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతుడికి ఇచ్చిన బహుమానం పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థతతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం వ్యర్థం వ్యర్థం. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తే ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలుసుకున్నోడు మహానీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. అత్యంత పవిత్రమైన ఆవు పాలే సులభంగా దొరుకుతాయి. అధమమైన గాడిద పాలు ఖరీదెక్కువ. పవిత్రమైన తులసి మొక్క విరివిగా దొరుకుతుంది. నీచమైన గంజాయి మొక్క ధర ఎక్కువ. మనలోనే మంచివాళ్ళు నీ చుట్టూ ఉన్నా వారికి మన అనుకోవడానికి మాత్రం నీకు మనసు రాదు. ఆకలి విలువ ఇయ్యకుండా వెలకట్టినట్టు. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మ నాన్నల్ని, అనవసరంగా పనికి రావడం లేదని అక్క చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, అలా అందరినీ వదులుకొని వెళ్తుంటే చివరకు ఏదో రోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేసి వస్తుంది. మన ఇంట్లో ఉన్న పూల మొక్కలను ఎంత సుకుమారంగా చూసుకుంటామో బంధాలను కూడా అంత సున్నితంగా చూసుకోవాలి. పూల మొక్కలను ప్రేమ కూడా మోడు బారిపోతాయి. ఆ తర్వాత ఎండిన మొక్కలు అన్నీ కూడా ఎండిపోయి హృదయాలే మిగులుతాయి. అలాగే బంధాలు కూడా కాపాడుకోవాలి. అలాగే జీవితంలో కూడా భార్యాభర్తలు ఎంతో ప్రేమతో అన్యోన్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి. అప్పుడే ఆ బంధానికి విలువ ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.